హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను గంజి చేస్తున్నాను. ఇఫ్తార్ విందుకి గంజి అయితే చేస్తున్నాను. రంజాన్ స్పెషల్ ఇదైతే ఆంధ్రాలో ఎక్కువ శాతం ఫేమస్. ఇది మన ఇప్పుడు నార్మల్గా తెలంగాణలో రాయలసీమలో ఇట్లాంటిది ఉండదు కాబట్టి ఇది ఆంధ్రాలోనే స్పెషల్. నేనైతే తెలుసుకొని అయితే చేస్తున్నాను. మా ఐజా పాప తినేస్తుంది చేసినా కూడా. ఫస్ట్ అయితే ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు బియ్యం, పావు కిలో బియ్యం, పావు కిలో పెసరపప్పు అన్నట్టు కొలతల ప్రకారం. ఇవి ఒకసారి కడిగేసి ఇట్లా ఒక కాటన్ క్లాత్ మీద ఆరేసుకోవాలి. తడి లేకుండా మంచిగా పొడిగా మంచిగా ఎండాలన్నట్టు. ఇది ఫ్యాన్ గాలికైనా వేసుకోవచ్చు, కాసేపు ఒక 10 నిమిషాలు ఎండలో అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇది మంచిగా ఆరిపోవాలి. ఆరిపోయాక చూడండి ఇట్లా మంచిగా ఎండింది చూడండి. పప్పు బియ్యం మంచిగా ఎండిపోయాయి. ఇప్పుడైతే ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే చేసుకోవాలి. ఇది మొత్తం మిక్సీ పట్టి చూపిస్తాను. జార్లో వేస్తున్నా చూడండి. ఇట్లా మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరుసుగా ఉన్నా పర్వాలేదు. మెత్తగా కావాలని ఏం లేదు. 1/2 కేజీ ఉల్లిగడ్డ, 1/2 కేజీ టమాటా ఇవి అయితే సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 15 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నాను. చూడండి ఇట్లా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా తీసుకున్నాను. అది ఎప్పుడు వేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక కప్పు, మనం టీ తాగే కప్పు ఉంటుంది, ఆ కప్పుతోటి నూనె తీసుకున్నాను. ఒక పావు కప్పు అంతా నెయ్యి. ఇట్లా నెయ్యి వేయటం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది అట్లా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను. ఉల్లిగడ్డలు వేసి కొంచెం ఫ్రై కావాలి ఉల్లిగడ్డలు. ఇక్కడ గమనించండి, సింపుల్ అండి ఈ గంజి చేయటం, చాలా సింపుల్. నేను ఏందో పెద్ద ప్రాసెస్ ఏమనుకున్నా కానీ చాలా సింపుల్. కొన్ని లవంగాలు, ఒక 2 టీ స్పూన్లంత జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క ఇవి కూడా వేసేయాలి. కొంచెం ఉల్లిగడ్డ ఫ్రై అయినాక ఇవి వేసేయాలి. ఇవి వేసేసి మధ్యలో ఆయిల్ ఉంటుంది కదా, అట్లా వేసేసి కొంచెం ఫ్రై కానివ్వాలి. లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క ఈ 3 వేసాను. చూడండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. చూడండి ఈ ఉల్లిగడ్డ వేసినాక మగ్గినాక ఇప్పుడు టమాటా, ఈ పచ్చిమిర్చి వేసేసాను. ఎంత సింపుల్ అంటే అండి, చాలా సింపుల్ అన్నట్టు. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అసలు సూపర్. ఇప్పుడు ఈ కప్పు బొంబాయి రవ్వ మొత్తం కరెక్టే తీసుకున్నానండి. పావు కిలో పప్పు, పావు కిలో బియ్యం, పావు కిలో బొంబాయి రవ్వ మొత్తం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం పర్వాలేదు, కరెక్ట్ కొలతలే కావాలని ఏం లేదు. చూడండి ఇదైతే ఒక 50 మెంబర్స్కి సరిపోతుందండి నేను చేసేది. ఇప్పుడు 50 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది. చూడండి ఈ బొంబాయి రవ్వ వేసి ఇట్లా మంచిగా కలిపేయాలి. ఈ టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలతో పాటు కొద్దిసేపు వేయించి అల్లం వెల్లుల్లి ఒక 2 టేబుల్ స్పూన్లంతా, ఇంకా బగారా ఆకులు ఒక 4-5 బగారా ఆకులు అంతే. మీరు దీన్ని బట్టి చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ ఒక 10 మెంబర్స్కి అయినా కూడా కొంచెం అవన్నీ తగ్గించి వేయించుకోండి. కొంచెం వాటర్ వేస్తే మంచిగా మగ్గుతుంది, అడుగంటకుండా ఉంటుంది కదా అని కొంచెం వాటర్ అయితే వేసాను. సింపుల్ రెసిపీ అండి, కాసేపట్లో అయిపోయింది. నాకైతే ఎంత టైం పట్టలేదు. మేము ప్రతిరోజు లేడీస్ మొత్తం తరాబీ నమాజ్కి వెళ్తామండి. ఇది వాళ్ళ కోసం అయితే తీసుకెళ్తున్నాను నేను. అక్కడ ఒక 40-50 మెంబర్స్ వరకు ఉంటారు, వాళ్ళ కోసం అయితే తీసుకెళ్తున్నాను. చూడండి ఇట్లా మంచిగా కలపాలి. మంచిగా కలిపేసినాం కదా,
అల్లం వెల్లిపాయ ఇవి అన్నీ మగ్గిపోయినాయి కదా. మగ్గిపోయినాక ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నా. ఫస్ట్ 2 గ్లాసుల వాటర్ వేసిన. 2 గ్లాసుల వాటర్ వేసేసి అయితే మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. ఎందుకంటే బొంబాయి రవ్వ వేసాం కాబట్టి ఉండలు కట్టకుండా కొంచెం ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇంకో గ్లాస్ వాటర్, 3 గ్లాసుల వాటర్ అయితే వేసిన. 3 గ్లాసుల వాటర్ వేసినాక మంచిగా కలపాలి. చూడండి, ఇట్లా మంచిగా ఉండలేకుండా ఫస్ట్ ఇట్లా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మనం గ్రైండ్ చేసుకున్న ఈ పిండి ఉంది కదా, పెసరపప్పు బియ్యం, ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసి కొంచెం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఒక ఫోక్ స్పూన్ తోటి, ఏదైనా స్పూన్ తోటి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇది డైరెక్ట్గా అందులో వేయకూడదు, వేస్తే ఉండలుగా మొత్తం గడ్డలు లెక్క అవుతుంది. ఇట్లా ఇంకో గ్లాస్ వాటర్, 2 గ్లాసుల వాటర్ వేసి ఇట్లా మంచిగా కలిపేసుకున్నాం. చూడండి, ఇట్లా మంచిగా కలిపేసుకొని ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో వేసేయాలి. చూడండి, ఇందులో వేసేసి మంచిగా కలపాలి. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఎక్కడ కూడా గడ్డ కట్టొద్దు అన్నట్టు. మంచిగా ఇట్లా కలిపేసి, ఎంత సింపుల్ చూడండి. ఎంత ఉపవాసం ఉన్న వాళ్ళకి చాలా మంచి హెల్తీ ఫుడ్ కూడా ఇది. అదే జార్లో 1 గ్లాస్ వాటర్ వేసి కలిపి వేసాను. మొత్తం అయితే 6 గ్లాసుల వాటర్ అయితే చేరింది ఇందులో. గుర్తుపెట్టుకోండి, 6 గ్లాసుల వాటరు. తర్వాత మళ్ళీ ఎంత వాటర్ పోయాలో నేను చూపిస్తాను. చూడండి, ఈ చెంబు అయితే లీటర్ అండి. 1 2 3 4 5 6 లీటర్ల నీళ్ళు అయితే పోసాను. 6 ఇదివరకు 3 గ్లాసుల 6 గ్లాసులు కదా, 8.5 నీళ్ళు. ఈ క్వాంటిటీ పిండికి 8 లీటర్ల వాటర్ పడుతుందండి. వేసేసి మంచిగా కలిపి ఇప్పుడు మసులుతుంది కదా, మసులుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అంత బిర్యానీ మసాలా, నార్మల్గా మనం ఇంట్లో ఉంచుకుంటాం కదా బిర్యానీ మసాలా, అది వేసేసి మంచిగా కలిపేసి ఇది చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు పక్కన నేను వేడి వాటర్ ఎందుకు పెట్టానంటే, ఈ మిశ్రమం కొంచెం గట్టిగా బాగా చిక్కగా ఉందనుకోండి, అందులో 1 గ్లాసు 2 గ్లాసుల వాటర్ పోసుకోవచ్చు మనం. ఇట్లా చిక్కగా చాలా థిక్గా అయిందనుకోండి, అట్లాంటప్పుడు చల్లటి వాటర్ పోయొద్దు, వేడి వాటర్ చేసి పోయాలి. నేను అందుకే మీకు పక్కన పెట్టి చూపిస్తున్నాను వాటర్. నేను అనుకుంటున్నాను ఇందులో ఎటువంటి వాటర్ పట్టవిగా. ఇంత క్వాంటిటీలో నేను బంద్ చేస్తున్నా. చల్లగైనాక ఇంకా కొంచెం థిక్గా అవుతుంది. ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చూడండి, నేను మీకు పోసి చూపిస్తున్నాను. ఇప్పుడు తరావీ నమాజ్కి వెళ్తాం, ఇంకో గంట టైం ఉంది. అక్కడ ఎలో చేయరు, అందుకే ఇక్కడే చూపిస్తున్నాను. కొంచెం ఇట్లా పూస అన్న బూందీ అన్న ఇట్లా వేసుకొని పైన చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ గంజి. ఉపవాసం ఉన్న వాళ్ళకైతే ఇది మంచి హెల్దీ ఫుడ్, బలం కూడా వాళ్ళకి.
మంచి పౌష్టికాహారం కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఉపవాసం ఉన్న వాళ్ళే కాదండి, ఎవరైనా తాగొచ్చు ఈ గంజి. సూపర్గా ఉంటుంది. మా ఐజా పాప చూడండి తాగుతుంది. మా ఐజా పాపకైతే తీసుకుపోయి ఇచ్చినా వదిలిపెట్టదు. మా ఐజా పాప అది మొత్తం తాగేస్తుంది. మంచి హెల్దీ ఫుడ్ ఈ గంజి. మీరు కూడా చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది ఈ గంజి. ఎక్కువ శాతం ఈ రంజాన్ మాసంలో చేస్తారు. ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ ఫేమస్ ఇది. ఓకేనా మరి? ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్